प्राप्तो यस्य प्रथित कृपया श्रीगुरु नतोऽस्मि ध्येयं सदा परिभवग्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं शरण्यं कृत्यार्तिहं प्रणतपालभवद्विमूतं वन्दे महापुरुषते चरणारविन्दं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृषे नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिं। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोस्तुते। तप्तगाञ्जनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर शिवासादि गौरभक्तवृन्द। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी శ్రీమద్ చైతన్య మహాప్రభు వారు, శ్రీమతి రాధారాణి, శ్రీల గురుదేవులు, శ్రీల ప్రభుపాదుల వారు, అనంతకోటి వైష్ణవ బృందం, పూజ్యపాద త్రిదండ స్వామి భక్తి గంగా వనమహారాజు గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా శ్రీమద్ భాగవతం అంతర్గత శ్రీ కపిల దేవమూర్తి సంవాదం గురించి ప్రవచించడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా శ్రీమద్ భాగవత అంతర్గతం శ్రీ కపిల భగవానుడు దేవుడి మాతకి ఎన్నో రకాలుగా ఉపదేశాలు చేశారు. దేవుడి మాత ఒక్కొక్క ప్రశ్న వేస్తుంది, స్వామి సమాధానం ఇస్తున్నారు. నిన్న మనం చెప్పుకున్నాము, దేవుడి మాత ప్రశ్న వేస్తుంది, స్వామి ఈ భయంకరమైన సంసార సాగరం నుండి బయటపడడం ఎలాగా? నిజానికి బయటపడడానికి ప్రయత్నించే వారికే ఈ ప్రశ్న.
ఈ సంసారంలో భయంకరమైన ఈ సంసార సాగరంలో ఉండి కూడా బాగుంది అనే వారికి అసలు ప్రశ్నే లేదు. అసలు అటువంటి వారికి అవసరమే లేదు ఈ ప్రశ్న సమాధానం. జైల్లో ఉన్న వ్యక్తికి నేను జైల్లో ఉన్నాను అని వాడికి అర్థం కావాలి. ఆ జైలు యొక్క దుస్థితి, కష్టం వాడికి అర్థమైతే జైలు నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తారు. అసలు జైల్లో ఉండి కష్టాన్ని అనుభవిస్తూ కూడా పర్వాలేదు ఇలాగే బాగుంది అని అనుకునేవాడికి ఎప్పటికైనా బయటకు వస్తాడే. అలాగే ఈ సంసార సాగరంలో దుఃఖం, ఇంత దుఃఖము ఇంకెక్కడా లేదు. అందుకే కృష్ణుడు భగవద్గీతలు అంటున్నారు దుఃఖాలయం. ఇక దుఃఖమే ఉంది ఇక్కడ, ఇక సుఖం అంటూ ఆనందం అంటూ ఏమీ లేదు. అందుకే దుఃఖాలయం అన్నారు స్వామి. పుస్తకాలయం, పుస్తకాలు దొరికే చోట పుస్తకాలయం అంటారు. వైద్యశాల, దేవాలయం, దేవుడు ఎక్కడున్నారో అక్కడ దేవాలయం. గ్రంథాలయం, గ్రంథాలు ఉంటాయి అంతే, ఇంకేం. మరి దుఃఖాలయం, దుఃఖాలయం అంటే దుఃఖమే ఉంటుంది, ఇంకేముంటుంది. కానీ దుర్భాగ్యం వల్ల ఈ దుఃఖాలయంలో కూడా ఆనందం కోసం ప్రయత్నిస్తున్నాడు జీవుడు. ఎప్పటికీ దొరకదు. ఇలా గ్రంథాలయంలో గ్రంథాలు దొరుకుతాయి, మిగతా బియ్యము కందిపప్పు నూనె కావాలంటే రోజు ఏంట రోజంతా వెతికిన, సంవత్సరం అంతా వెతికిన, జీవితాంతం వెతికిన గ్రంథాలయంలో గ్రంథాలు దొరుకుతాయి. అలాగే దుఃఖాలయంలో దుఃఖమే దొరుకుతుంది. మీరు ఎంత వెతికినా దుఃఖమే దొరుకుతుంది. నిజానికి భగవంతుడు ఆనంద స్వరూపుడు. ఆయన యొక్క అంశం మనం కూడా ఆనంద స్వరూపులమే. అందుకే ఆనందం కోసం వెతుకుతున్నాం. నిజానికి తప్పుదారిలో వెతుకుతున్నాను. ఎక్కడైతే ఆనందం అసలు లేదు అక్కడ దొరుకుతున్నాను. వస్తువు ఒక చోట పోయింది, వెతుకుతున్నా ఇంకో చోట. ఎప్పటికైనా దొరుకుతున్నాయి. వస్తువు పోగొట్టుకున్నారు, దాంట్లో వెతుకుతున్నారు, ఇక్కడ దొరుకుతున్నాయి. ఆనందం కోసం వెతుకుతున్నారు, ఆనందం భగవంతుడి దగ్గర ఉంది, భగవంతుని వదిలేసి దుఃఖాలను వెతుకుతున్నారు, దొరుకుతున్నాయి. ఎప్పటికీ దొరకదు. మరి ఆనందం ఎవరి దగ్గర ఉందో ఆయన దగ్గర వెతికితే ఆనందం దొరుకుతుంది. సరే, ఈ ఆనందం మన యొక్క స్వస్వరూపాన్ని పొందడం ఎలాగ? తిరిగి ఏ స్వరూపం, ఏ ఆనందాన్ని అయితే మనం కోల్పోయాం దాన్ని తిరిగి పొందడం ఎలాగ? దేవుడిని మాత్రం ప్రశ్న వేస్తుంది. అప్పుడు కపిల భగవానుడు అంటున్నారు, అమ్మా భగవంతుడికి భక్తి చేయాలి, కోల్పోయిన సంపదని తిరిగి పొందవచ్చు. వెంటనే దేవుడి మాత ప్రశ్న వేస్తుంది, స్వామి భక్తి అంటే ఏంటి? భక్తి ఎలా చేయాలి? నేను ఆడదాన్ని, స్త్రీని, నేను కూడా భక్తి చేయగలనా? అప్పుడు స్వామి అన్నారు, అమ్మా రెండు మార్గాలు ఉన్నాయి. భగవంతుడికి శరణ పొందాలి. ఎలా శరణ పొందాలి, ఎలా భక్తి చేయాలి మనకు తెలియదు. ఆల్రెడీ భక్తి చేస్తున్న వారి సాంగత్యం చేస్తే మనం భక్తి చేయగలం. ఆల్రెడీ భక్తి చేస్తూ భగవంతుడు శరణ పొంది భక్తుడు అయిపోయాడు, ఆయన సాంగత్యం మనం చేస్తే మనం కూడా భక్తి చేయగలము. వారే భక్తులు, సాధువులు, మహాత్ములు, పురుషులు అని స్వామి అన్నారు. వెంటనే దేవుడి మాత ప్రశ్న వేస్తుంది, స్వామి భక్తులు అన్నారు, అసలు భక్తులు ఎవరు? మొట్టమొదటి గుర్తించాలి కదా. ఈయన భక్తుడు అని తెలిస్తే కదా ఆయన సాంగత్యం చేసేది. మరి భక్తులు అసలు ఎవరు? గత 2 రోజుల నుంచి మనము భక్తుల లక్షణాల గురించి చెప్పుకున్నాం. ఎవరికైతే ఓర్చుకునే శక్తి ఉంది, ఓర్పు ఉంది, సహించే శక్తి ఉంది, చెట్టులాగా. ఎవరైతే ఇతర జీవుల మీద కరుణ, దయ చూపించగలరు, ఎవరికైతే అజాత శత్రువులే ఉంటారు,
ఎవరైతే నిత్య నిరంతరము భగవంతుని నామాన్ని మాత్రమే స్మరిస్తూ జపిస్తూ తపిస్తున్నారు, ఎవరైతే కేవలం భగవంతుని కథ వినడానికే జీవితాంతము ప్రయత్నిస్తున్నారు, ఇవన్నీ కూడా భక్తుల యొక్క లక్షణాలు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి భక్తుడు, ఆయన సాంగత్యం చేయాలి. సరే సరే, అటువంటి మహాత్ముని యొక్క సాంగత్యం చేస్తే వైకుంఠంలో ద్వారం తెరవబడుతుంది మన కోసం. సాధు పురుషుల భక్తుల సాంగత్యం చేస్తే వైకుంఠంలో ద్వారం తెరవబడుతుంది. అదే అసాధువులు అభక్తుల సాంగత్యం చేస్తే నరక ద్వారం తెరవబడుతుంది మన కోసం. చూడండి, రెండే ద్వారాలు, భక్తులు అభక్తులు. భక్తుల సాంగత్యం మోక్ష ద్వారం అపావృతం, మోక్ష ద్వారం తెరవబడుతుంది. అభక్తుల సాంగత్యం చేస్తే నరక ద్వారం తెరవబడుతుంది. మరి ఏ ద్వారంలో వెళ్ళాలో మనమే నిర్ణయించుకోవాలి. సరే, ఈ విధంగా భక్తుల లక్షణాలు చెప్పుకుంటూ వెళ్ళారు. ఈరోజు స్వామి అంటున్నారు, సతా ప్రసంగా మమ వీర్య సంఖ్యో భవంతి ఉత్కర్ణరసాయనా కదా తజ్జోషణాయా స్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుర్గమిష్యతి సదాం ప్రసంగాం మమ వీర్య సంవితో భవంతి ఉత్కర్ణరసాయన కదా తజ్జోషణాయా స్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుర్గమిష్యతి. కపిల భగవానుడు చెప్తున్నాడు, సరే నా శుద్ధ భక్తులు నిత్య నిరంతరం ఏం చేస్తుంటారు? శుద్ధ భక్తులు లక్షణాలు చెప్పారు, వారు ఏం చేస్తూ ఉంటారు? నా శుద్ధ భక్తుల ఎప్పుడు కూడా భగవంతుని లీలల్ని శ్రవణం చేస్తూ ఉంటారు. నా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని లీలల్ని శ్రవణం చేస్తూ ఉంటారు. సరే, ఈ శ్రవణము ఎందుకు చేస్తుంటారు? ఇంకేం పర్లేదా? శుద్ధ భక్తులు శ్రవణం ఎందుకు చేస్తుంటారు? వారి హృదయానికి చెవులకి వినసొంపుగా ఉంటుంది. భగవంతుని కథ చెవులకి హృదయానికి వినసొంపుగా ఉంటుంది భగవంతుని యొక్క కథ. సతాం ప్రసంగా మమ వీర్య సంవిదో భవంతి ఉత్కర్ణరసాయన కదా. రసాన్ని తాగుతూ ఉంటాడు, ఆస్వాదిస్తూ ఉంటాడు నా భక్తుడు. అందుకే వాడికి మళ్ళీ జీవితాంతం భగవంతుని కథ వినాలి అనిపిస్తూ ఉంటుంది, వింటూ ఉంటాడు నా భక్తుడు, శుద్ధ భక్తుడు. వాడి చెవులకి రసాయనం నా కథ, నా లీలలు, నేను చేసిన కర్మ, నేను చేసిన అవతారంలో చేసిన లీలలు అన్నీ కూడా వాడికి రసాయనం. చెవుల్లో రసాయనం, రసం నిత్య నిరంతరం తాగుతూ ఉంటాడు. ఈ రసం దోషలు అనే చెవుడుతోటి తాగుతూ ఉంటాడు. తాగుతూ పిబంతి అంటే తాగడం. ఈ విధంగా తాగడం వల్ల ఈ రసం అనేది చెవులనే దోషులతోటి లోపలికి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? హృదయంలో. ఈ హృదయంలో ఏముంది? కోటానుకోట్ల జన్మల మలినత్వం ఉంది, సంసార వాసన. దాన్నే సంసార వాసన అంటారు, దీన్నే ఆసక్తి అంటారు, దీన్నే హృదయ
గ్రంథి అంటారు. గ్రంథి అంటే ముడి. ముడి ఎవరితో అయింది? ఈ జన్మలో కొంతమందితో, పూర్వజన్మలో ఇంకొంతమందితో, అంతకుముందు ఇంకొంతమందితో, ఇలా కోట్ల కోట్ల జన్మలు అయిపోయాయి మనకి. ఇంతమందితోటి ముడి అయిపోయింది. చూడండి, ముడి వేశారు, ఈరోజు ముడి వేశారు, రేపు ఉదయం తీయమంటే తీస్తారు. 2 రోజులు, 4 రోజులు, 10 రోజుల తర్వాత ముడి తీయమంటే కష్టంగా ఉంది. ఈరోజు ముడి ఈరోజు తీయడానికి పెద్ద సమస్య కాదు. 4 రోజులు, 5 రోజులు, 10 రోజుల తర్వాత ఆ ముడిని విప్పడానికి కష్టంగా ఉంది. ముడి రావడం లేదు, పాతదైపోయింది స్వామి ముడి. అలాగే ఆసక్తి అనేది పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది. పిల్లల మీద, వాళ్ళ పిల్లల మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద. ఈ ఆసక్తి అనేది పెరిగే కొద్దీ ముడి పాతదైనట్టుగా ఈ హృదయ గ్రంథి అనేది, గ్రంథి అంటే నట్టు టైట్గా చేసేసాను, ఇంకా రావడం కష్టం. ఆ ముడి ఇంతగా పాతదైపోయింది, ఇంకా విప్పడం కష్టం. మరి అప్పుడేం చేయాలి? ఒకటే ఉపాయం, చాకు తీసుకొని, కత్తి తీసుకొని కోసేయడం. ఇంకంతకంటే ఉపాయం. అందుకే దేవుడి మాత స్వామిని కుటారం, మీరు సంసారం అనే వృక్షాన్ని నరగడంలో గొడ్డలు లాంటి వారు మీరు అని అంటున్నారు. స్వామి గొడ్డలు లాంటి వారు. ఆ గొడ్డలతోటి సంసారం అనే వృక్షాన్ని నరకవచ్చు. చెట్టుని గొడ్డలతో నరిగితే చెట్టు పడిపోతుంది. అలాగే ఇది భక్తి చేయడం. నా శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా నిత్య నిరంతరము నా యొక్క కథ వింటూ ఉంటారు. వారికి చెవులకి, హృదయానికి రసాయనం లాంటిది. మరి ఈ మలినత్వం అంతా పోతుందండి. కోట్ల జన్మల మలినత్వం ఉంది కదా హృదయంలో. ఈ కథ వినడం వల్ల, భగవంతుని కథ వినడం వల్ల, చెవులు అనే దోషం ద్వారా వినడం వల్ల హృదయంలో మలినత్వం పోతుంది. కోట్ల జన్మల పాపాలు పోతాయి. ఒక జన్మ పాపాలు కాదు, కోట్ల జన్మల పాపాలు పోతాయి. హృదయం మలినత్వం పోతుంది. అప్పుడు స్వయంగా భగవంతుడు వచ్చి హృదయంలో కూర్చుంటాడు. చూడండి, బిల్వమంగళ స్వామి ఒక ఆయన ఉన్నారు. బిల్వమంగళ స్వామి పేరు వినే ఉంటారు. బిల్వమంగళుడు చాలా గొప్ప భక్తుడు. ఆయన స్వామిని స్తుతిస్తున్నారు. బ్రజే ప్రసిద్ధం నవనీత చూడం. స్వామి, నందగోకులంలో మీరు చాలా ప్రసిద్ధులైపోయారు. కృష్ణుడు అంటున్నాడు, ఎందులో ప్రసిద్ధుడిని? వెంటనే బిల్వమంగళ అంటున్నాడు, స్వామి మీరు దొంగతనం చేయడంలో ప్రసిద్ధులైపోయారు. దొంగతనం చేయడంలో? స్వామి, ఎంతమంది ఈ సృష్టిలో దొంగలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పెద్ద దొంగ మీరే. వెంటనే స్వామి అన్నారు, ఏంటి ఎంతమంది దొంగలు ఉన్నారు, అందరికంటే పెద్ద దొంగ నేనా? చౌరాగ్రగణ్యం. చౌరం అంటే దొంగతనం, అగ్రగణ్యం అంటే దొంగలకి దొంగ, దొంగలకి దొంగ. ఈ విధంగా వెళ్తూ చివరికి ఆయనే, ఇంకెవరు. వెంటనే స్వామి ప్రశ్నించారు, నేనేం దొంగతనం చేశానేంటి? నవనీత చోరం, వెన్నను దొంగిలించారు స్వామి. ఓహో, వెన్నను దొంగిలించాను, అందుకే నేను ప్రసిద్ధుడిని అయిపోయానే. స్వామి మీరు వెన్నను దొంగిలించారు. మరి వెన్నను దొంగిలించడంలో మీరు ఎక్స్పర్ట్. మరి మీలాగా వెన్నని ఇంకెవరు దొంగిలించలేరు. మరి స్వామి వెన్నని ఏ విధంగా దొంగిలించారు? గోపికలు వెన్నని, పెరుగు, పాలు, నెయ్యి పుట్టు మీద పెట్టేవారు పైన. కృష్ణుడు ఏం చేసేవారు? తన గ్యాంగ్ ఉందన్నమాట. ఎంతమంది తన తోటి స్నేహితులు, వాళ్ళందరూ కూడా కృష్ణుడు నాయకుడు. వాళ్ళందరూ కూడా కృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళేవారు. మరి కృష్ణుడు దొంగతనం చేయడానికి వాళ్ళకి ట్రిక్స్ ఇచ్చేవాడు, మరి సూచనలు ఇచ్చేవారు. ఇలా దొంగతనం చేస్తే మనం పట్టుబడము, ఇలా దొంగతనం చేస్తే వెన్నని కావాల్సినంత తీసుకోవచ్చు. అరే, మనము ఆవుల్ని కాస్తున్నాము, మనము దూడల్ని కాస్తున్నాము, మన పాలు పెరుగు మనం తినక ఇంకెవరు తింటారు? మరి వీరేం చేస్తున్నారు? వెళ్ళి మథుర వాసిస్తున్నారు, మథురాలో అమ్మేస్తున్నారు ఇలా పాలు పెరుగు.
కష్టపడేది మనము, తినేది వాళ్ళ లేదు, మనమే. సరే దొంగతనం చేద్దాం ఈ రోజు నుంచి. వెంటనే గొప్ప వాళ్ళు అంటున్నారు, స్వామి దొంగతనం మేము ఎప్పుడు చేయలేదు. అరే ఎవరింట్లో వాళ్ళు చేయడం మొదలు పెట్టండి, నేర్చుకుంటారు మెల్లమెల్లగా. తర్వాత పక్కింట్లో, తర్వాత ఆ పక్కింట్లో, ఈ విధంగా నేర్చుకోవచ్చు. స్వామి సరే ఎవరింట్లో వాళ్ళు దొంగతనం చేయడం మొదలుపెట్టారు. కొంతమంది పట్టుబడ్డారు, కొంతమంది పట్టుబడలేదు, కొంతమంది సక్సెస్ అయ్యారు. వెంటనే వాళ్ళందరూ వచ్చి కృష్ణుడు చెప్తున్నారు, అరే నేనేం జరిగిందో చెప్పండి ఒకసారి. స్వామి మీరు చెప్పినట్టుగానే నేను దొంగతనం చేశాను, మా అమ్మ చూసింది 4 కొట్టింది ఇక్కడ. 1-2 సార్లు ఇలా విఫలమవుతాం, అంతేగాని నేను బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ సఫలమవుతాం. సరే సరే ఈసారి నాతో రండి. ఈ విధంగా ఉట్టిపైన ఉన్న వెన్నను దొంగిలించడం మొదలుపెట్టారు. స్వామి మీరు వెన్నను దొంగిలించడంలో ఎక్స్పర్ట్. ప్రజయ ప్రసిద్ధం నవనీత చోరం, నవనీతం వెన్నను దొంగిలిస్తున్నారు. ఒకసారి గోపిక ఏం చేసింది, వీరందరూ వచ్చి వెన్నను దొంగిలిస్తున్నారని చెప్పి పైన కట్టేసింది. గోపికలందరూ కూడా పైన కట్టేశారు. పైన కట్టేసిన తర్వాత అరే రే వీరందరూ ఒకరి మీద ఒకరు ఎక్కేసి చివరికి కృష్ణుడు ఎక్కేసి తీసుకుంటున్నారే, మరి ఇది కూడా ప్రయోజనం లేదే. అయితే ఒక పని చేద్దాం, ఆ ఉట్టి పైన ఉట్టికి ఒక గంట కడదాం. ఉట్టి కాస్త పట్టుకోగానే గంట మోగుద్ది, మనం అందరం పరిగెత్తుకుంటూ వస్తాం. అసలు వీళ్ళు దొరకడం లేదు కదా మనకి. గంట మోగడంతో మనం పరిగెత్తుకుంటూ వస్తాం, వీళ్ళని పట్టుకుంటాం. ముఖ్యంగా లీడర్ నాయకుడిని పట్టుకుంటాం, కృష్ణుడిని యశోదమ్మ దగ్గర తీసుకెళ్తాం. ఎప్పుడైతే ఎప్పుడులాగానే కృష్ణుడు తన తోటి ఫ్రెండ్స్ స్నేహితులు తీసుకొని వచ్చేసాడు వెన్నను దొంగిలించడానికి. అబ్బా కృష్ణ కృష్ణ ఈరోజు చాలా ఆకలి వేస్తుంది పొద్దున్న నుంచి. సరే సరే మనం వెళ్దాము, ఇబ్బంది ఏం లేదు, నేనున్నాను కదా. ఈసారి ఎవరింటికి వెళ్దాం, పలానా వాళ్ళ ఇంటికి వెళ్దాం, అక్కడ వెన్న బాగా ఎక్కువ ఉంటుంది, అక్కడికి వెళ్దాం. అందరూ పరిగెత్తుకుని వెళ్ళారు, ఒకరి మీద ఒకరు ఎక్కుతున్నారు. కృష్ణ కృష్ణ చాలా పైన ఉంది, పర్వాలేదు నేను ఎక్కుతాను. కృష్ణుడు ఎక్కుతున్నాను మేడం. వెంటనే కింద ఒక గొప్ప వాళ్ళని అంటున్నాడు, కృష్ణ కృష్ణ చూడు 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 పైన గంట కట్టారు. ఈసారి హరిది గంట కట్టారు, నువ్వు ఉట్టి పట్టుకోగానే గంట మోగిపోద్ది. మరి కృష్ణుడు వెంటనే దిగారు. రే గంట కట్టేశారు, ఈసారి ఏం చేద్దాం ఇప్పుడు. వెంటనే గొప్ప వాళ్ళు ఉన్నారు, కృష్ణ కృష్ణ అందరూ నిన్ను భగవంతుడు అంటారు కదా, నువ్వు చెప్పినట్టు అందరు వింటారు కదా, మరి అందరు విన్నప్పుడు ఈ గంట ఏంటి నీ మాట. కృష్ణుడు అన్నాడు, అవును నేను భగవంతుడిని, అందరు నేను చెప్పినట్టే ఉంటారు. దేవతలు నేను చెప్పినట్టే వింటారు, ఇంద్రుడు నేను చెప్పినట్టే వింటారు, చంద్రుడు నేను చెప్పినట్టే, బ్రహ్మ నేను చెప్పినట్టే, శివుడు నేను చెప్పినట్టే, అందరూ నేను చెప్పినట్టే వింటారు. మరి ఇంతమంది ఏమైనా గంట విందా ఇంత నీ మాట. సరే సరే కృష్ణుడు అన్నాడు, పోయి గంట నువ్వు అసలు మోగవా. వెంటనే గంట బయటకు వచ్చాను. సరే సరే కృష్ణ నువ్వు చెప్పినట్లే నేను మోగను. వెంటనే కృష్ణుడు ఉట్టి పట్టుకున్నాడు, గంట మోగలేదు. పాలు పెరుగు అన్నీ ఒక్కొక్కరికి పైనుంచి కిందకి, కింద నుంచి కిందకి, కింద నుంచి కిందకి, ఈ విధంగా అందరికీ ట్రాన్స్ఫర్ అయిపోయింది. వెన్న పెరుగు పాలు అన్నీ అందరు తింటున్నారు. చివరికి కృష్ణుడు అందరికి వచ్చేసిందా, వచ్చేసింది కృష్ణుడు, మరి నువ్వు ఇంకా తినలేదేంటి. అరే అందరూ అయిపోని, మిగిలినంత నాకే కదా. ఎప్పుడైతే కృష్ణుడు వెన్నను తీసుకొని కాస్త నోట్లో పెట్టుకున్నాడు, వెంటనే గంట మోగడం మొదలుపెట్టాడు. కృష్ణుడు అంటున్నాడు, అరే ఇంతమంది తినగా నువ్వు మోగలేదు, నేను తింటుంటే నువ్వు ఎందుకు మోగావు. గంట అంటుంది, స్వామి నాకు గంట జన్మించారు, అఖిల కోటి బ్రహ్మాండాలకు స్వామి మీరు, మరి మీరు తింటుంగా మోగకపోతే నా గంట జన్మ ఎందుకు వృధా. గంట ఈ పుట్టి కూడా మోగకపోతే ఎందుకు. మీరు స్వామి భగవంతుడు, మీరు తినేటప్పుడు మోగకపోతే ఇంకెప్పుడు మోగాలి.
అందుకే మోగేశారు. ఇలా వెన్నను దొంగిలిస్తున్నారు అన్నారు బిల్వమంగళ ఠాకూర్. కేవలం వెన్నను దొంగిలిస్తానని నన్ను దొంగ అంటున్నావేంటి? గోపాంగణం చెయ్యదుకూల చౌరం. స్వామి కేవలం వెన్నను దొంగిలించారని కాదు, గోపికల యొక్క వస్త్రాలు కూడా దొంగిలిస్తున్నారు మీరు. ప్రజయ ప్రసిద్ధం నవనీత చౌరం గోపాంగణం చెదుకూల చౌరం. సరే సరే వెన్నను దొంగిలించాను, ఆకలేస్తుంది. గోపికలతోటి ఆట పట్టించడానికి వాళ్ళ వస్త్రాలని దొంగిలించాను. మరి ఇంత మాత్రానికి నన్ను దొంగనంటావే? లే స్వామి, అనేక జన్మార్జిత పాప చౌరం. ఒక జన్మ కాదు, అనేక కోట్ల జన్మల పాపాలన్నీ మీరు దొంగిలిస్తున్నారు. అందుకే మీరు దొంగ. మరి ఇంకా ఏం దొంగతనం చేశాను? శ్రీరాధికాయ హృదయస్య చౌరం. రాధారాణి యొక్క హృదయాన్ని కూడా దొంగిలించేశాను మీరు. అందుకే మీరు దొంగ. మరి ఇంకా ఏంటి? పదాశ్రితానాంచ సమస్త చౌరం. ఎవరైతే భక్తి చేయడం మొదలు పెడతారో, ఎవరైతే భక్తుడు కావాలనుకుంటారో వాడి సర్వాన్ని దోచేస్తున్నారు మీరు. వాడి బంధువుల్ని, వాడి యవ్వనాన్ని, వాడి డబ్బుని, వాడి ధనాన్ని, వాడి ఇల్లుని మొత్తం అన్నింటినీ దోచేస్తున్నారు మీరు. ఎవరైతే భక్తి చేస్తారో వాడిని భిఖారి, పేదవాడిని చేసేస్తున్నారు మీరు. ఇంటింటికి అడుక్కునేటట్టుగా చేస్తారు మీరు. మీ భక్తి చేయకుండా ఇతర దేవతలు భక్తి చేసేవాళ్ళు కారులో తిరుగుతున్నారు. మీ భక్తి చేసేవాడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఆ ఇంటికి వాడికి లేని కష్టాలు లేవు, అన్నింటినీ దొంగిలించేస్తారు. వాడి ధనాన్ని దొంగిలించారు, ఇల్లు వాకిలి అన్నింటినీ. వాడి ఇంద్రియాన్ని, చివరికి వాడి ప్రాణాన్ని కూడా దొంగిలిస్తారు మీరు. అకించన కృత్ర పదాశ్రితం యా కరోతి భిక్షం పతగేహేనం. అకించనుడు, వాడు ఏం కోరడం లేదు, నీ భక్తినే కోరాడు. నువ్వు భక్తి ఇచ్చావే, భక్తి ఏమో దాచిపెట్టుకున్నావు, ఇంకేం కావాలి చెప్పు, ఇంకేం కావాలి చెప్పు అనుకున్నాడు. వాడు అకించనుడు, వాడు నాకేమో స్వామి భక్తి ఇవ్వండి నాకు. మరి ఇటువంటి వారికి ఎక్కువ కష్టాలు. అదే భక్తి చేస్తున్నా పలాది కావాలంటే అది ఇచ్చేసి తీసేసుకో, నువ్వు ఇంకా రావాలి నా దగ్గర అని అంటారు. మరి నాకు కేవలం భక్తే కావాలంటే స్వామి దాచిపెట్టేస్తున్నాడు. నువ్వు మూల్యమైన వస్తువు అడుగుతున్నావు కదా, అది తర్వాత, ఇప్పుడు కాదు. ముక్తిం దదాతి నా భక్తి యోగం. ముక్తి కావాలని తీసుకో, వెళ్ళిపో. ముక్తి కావాలంటే వెంటనే తీసుకో, వెళ్ళిపో. భక్తి కావాలా అయితే వెయిట్ చేయి. ముక్తి కావాలంటే వెంటనే తీసేసుకో. మరి బిల్వమంగళుడు అంటున్నాడు, ఇన్ని దొంగతనాలు మీరు చేశారు, ఏం చేయాలి మిమ్మల్ని? జైల్లో వేయాలి. బిల్వమంగళుడు అంటున్నారు జైల్లో వేయాలి స్వామి. కారాగృహే వస సదా హృదయే మదీయే. కారాగృహే వస సదా. కారాగృహం అంటే జైలు. బిల్వమంగళుడు అంటున్నాడు కృష్ణుడితోటి, స్వామి మిమ్మల్ని కారాగృహంలో వేయాలి, జైల్లో వేయాలి, ఎన్ని దొంగతనాలు చేశారు మీరు. హృదయే మదీయ. అది సరే, కృష్ణుడు అంటున్నాడు సరే కారాగృహంలో వేస్తారా? ఎక్కడుంది ఏంటి? నన్ను జైల్లో వేస్తే జైలు ఎక్కడుంది ఏంటి? హృదయే మదీయే, నా హృదయమే జైలు. వెంటనే కృష్ణుడు అంటున్నాడు, వేస్తే నేను తప్పించుకోలేనా? కారాగృహే వస సదా హృదయే మదీయే మద్భక్తి పాశ దృఢబంధన నిశ్చలస్సన్. వెంటనే బిల్వమంగళుడు అంటున్నాడు, జైలు ఊరికే వేస్తానా ఏంటి? మద్భక్తి పాశ దృఢబంధన నిశ్చలస్సన్. నా భక్తి అనే తాళతోటి కట్టేస్తాను, నేను ఊరికే పెట్టను. దృఢబంధన, మద్భక్తి పాశ దృఢబంధన నిశ్చలస్సన్. నా భక్తి అనే పాశాలతో, తాళ్ళతోటి దృఢబంధనం, కాళ్ళు చేతులు కట్టేసి నా హృదయంలో కూర్చోబెట్టేస్తాను. ఇప్పుడే ఎలా తప్పించుకుంటావు చూస్తాను. అమ్మో ఇప్పుడు ఎలాగ తప్పించుకోండి, నేను తప్పించుకోలేను అంటున్నాడు కృష్ణుడు. త్వం కృష్ణ హే ప్రళయ కోటి శతాంతరేపి. సరే
నన్ను బంధించేశావు భక్తి అనే తాళతోటి. మరి ఎంతకాలం? కృష్ణుడు ప్రశ్న వేస్తున్నాడు, ఎంతకాలం జైల్లో? మరి 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎంతో ఉంటుంది కదా, ఎంతకాలం? మరి బిల్వమంతుడు అంటున్నాడు, తాం కృష్ణ హే ప్రళయ కోటి శతాంతరేపి, కోట్ల జన్మలు నేను బంధించేస్తాను, ఇంకా రిలీజ్ లేదు, విడుదల లేదు ఇంకెప్పటికీ. ప్రతి దొంగతనానికి కొంతకాలం ఉంటుంది, కానీ నువ్వు చేసిన ఇన్ని దొంగతనాలకి ఒకసారి లోపల బంధించేశానంటే ఇంకా విడుదలే లేదు నీకు. కోట్ల జన్మలైనా సరే నీకు విడుదల లేదు. చూడండి భక్తుడి యొక్క భావం. కనుక ఇక్కడ సదాం ప్రసంగా మమ వీర్య సంగీతం భవంతి ఉత్కర్ణ రసాయన కదా తజ్జోషణాదాస్పద పవర్గమని శ్రద్ధారతి భక్తి క్రమిష్యతి. చూడండి, మొట్టమొదటిసారిగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించడానికి శ్రద్ధ కావాలి. శ్రద్ధ లేకుండా ఎవ్వరు ప్రవేశించలేరు. శ్రద్ధకు ముందేం కావాలి? ఆత్మ సాక్షాత్కారాన్ని నేను పొందాలి అనే దృఢ సంకల్పం ఉండాలి. దుఃఖాల నుంచి బయటపడాలని కోరుకుండాలి. తర్వాత శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ లేకుండా ఎవరు భక్తిలో ప్రవేశించలేరు. ఆదౌ శ్రద్ధ ఉండాలండి బాబు. శ్రద్ధ లేకుండా ఊరికే సమయం, కాలం, మరి టైంపాస్ చేసుకుంటే లాభం. ట్రైన్లలో, బస్సుల్లో అక్కడక్కడ టైంపాస్, దాని పేరే టైంపాస్. టైంపాస్ అంటే టైంపాస్ అని అమ్ముతూ ఉంటారు ట్రైన్లో. మరి వాడు స్టేషన్లో ఎక్కినక్కడి నుంచి కొంటాడు, ఒకటి వేసుకుంటూ ఉంటారు. అది స్టేషన్ వచ్చేదా, ఇదైపోతే ఇంకోటి, అది అయిపోతే ఇంకోటి. ఈ విధంగా వాడి దగ్గర 200, 400, 500 అంత ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ వీడికి పాస్ కావాలి, టైం పాస్ కావాలి. కానీ నిజానికి ఈ విధంగా సమయం పాస్ చేయడానికి కావాలి, శ్రద్ధతోటి చేయాలి. శ్రద్ధతోటి చూడండి, శ్రద్ధతోటి కూర్చొని వింటున్నాడు. కనీసం ఒక అరగంట, గంట ఏం పట్టించుకోవడం లేదు. మీరు ఇల్లు, వాకిలి, డబ్బు, బంధువులు మొత్తం అన్నీ ఒక సైడ్ పెట్టేశారు. కనీసం ఒక గంట అయినా సరే. మరి ఈ విధంగా జీవితంలో మెల్లమెల్లగా అభ్యాసం చేస్తే జీవితమే మెరుగుపడుతుంది. ఈ విధంగా శ్రద్ధ ముఖ్యం ఫస్ట్. తర్వాత ఏంటంటే సాధు సాంగత్యం. శ్రీ రాధా గోపీనాథ స్వామికి తదియ ఉయ్యాల మహామహోత్సవకి మొట్టమొదట శ్రద్ధ కావాలి. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి, ఆత్మ కళ్యాణం కోసము శ్రద్ధ కావాలి. శ్రద్ధ తర్వాత రెండో స్టెప్ ఏంటి? సాధు సాంగత్యము. ఎవరైతే ఆల్రెడీ భక్తి చేస్తున్నారు, భగవంతుని శరణు పొందారు, ఆయన సాంగత్యం పొందాలి. ఆయన సాంగత్యం పొందకుండా నేను ఇంట్లో కూర్చొని భక్తి చేసుకుంటాను అంటే ఎప్పటికీ రాదు. భక్తి చేసేవాడి సాంగత్యం చేస్తే భక్తి వస్తుంది. మందు కొట్టేవాడి సాంగత్యం చేస్తే మందు కొట్టడం అలవాటు అయిపోతుంది. వాడు విలకు ముందే వీడే పిలుస్తాడు, పెద్ద టైం అయిపోయింది. కరెంట్ షాక్ కొట్టింది ఒక వ్యక్తికి, ఆ వ్యక్తిని పట్టుకున్న వ్యక్తికి ఇంకా ఎక్కువ కొడుతుంది. అవునా కాదు? కరెంట్ షాక్ కొట్టాలి. ఆల్రెడీ ఒకటి కొట్టింది కరెంట్ షాక్, వాడిని కొట్టుకుంటే చాలు, వీడికి కూడా షాక్ కొట్టాలి. కనుక ట్రాన్స్ఫరం ఎక్కడో ఉంది, కానీ తీగ ఇక్కడ ఉంది. కరెంట్ తీగ ట్రాన్స్ఫరం ఎక్కడెక్కడో ఉంది, తీగ ఇక్కడ ఉంది. దీన్ని పట్టుకున్నాడు ఒకడు, వాడిని పట్టుకున్నాడు ఇంకోడు, ఈ విధంగా అందరికీ కరెంట్ షాక్ అవుతుంది. వైకుంఠం ఎక్కడో ఉంది, మన తెలియదు, కానీ తీగ ఇక్కడ ఉంది. మరి ఇక్కడ పట్టుకుంటే చాలు, పట్టుకున్నా చాలు, అందరికీ షాక్ కొట్టింది. మరి ట్రాన్స్ఫర్ దగ్గరికి వెళ్ళిపోతారు. తర్వాత మొట్టమొదటి శ్రద్ధ అని చెప్పాము. తర్వాత సాధు సాంగత్యం.
తర్వాత భజన క్రియ, అప్పుడు భజన మొదలవుతుంది. అప్పటి వరకు భజన మొదలవుదండి. అనుకుంటాము మేము భజన చేసేస్తున్నాం, భక్తి చేస్తున్నాం స్వామి, ఒక 20 రూపాయల టెంకాయ, 10 రూపాయల అగరబత్తి రోజు వెలిగిస్తున్నాం, కొడుతున్నాం, భక్తి చేస్తున్నాం. అది భక్తి కాదు. శ్రద్ధ, సాధు సాంగత్యం తదా భజన క్రియ, అప్పుడు సాధు సాంగత్యం ద్వారా భజన ఆరంభమవుతుంది. తరువాత అనర్థ నివృత్తి. అనర్థాలు, ఎన్ని రకాల అనర్థాలు ఉన్నాయి హృదయంలో. ఎన్నో జన్మ నుంచి కర్మ వాసన ఉంది, అదన్నీ పోతాయి. అనర్థాలు అంటే ఏంటి? ఆ దేవుడి దగ్గరికి, వీళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వీళ్ళ రకాల కోరికలతో వెళ్తారు, అవన్నీ అయిపోతాయి. ఇంకా వెళ్ళడం మానేస్తారు. కృష్ణుడు తప్ప నాకు ఇంకా వేరే దిక్కు లేదు అంటారు. కృష్ణుడే నాకు సర్వం, ఇంకెవరు అక్కర్లేదు నాకు అని అంటారు. దీన్ని అనర్థ నివృత్తి అంటారు. తర్వాత ఏంటి? నిష్ఠ కలుగుతుంది. అప్పటి వరకు నిష్ఠ కలగలేదు, ఇప్పుడు నిష్ఠ కలుగుతుంది. ఇక నిష్ఠ కలిగింది అంటే ఇక వదలరు. 600 ఎన్ని కష్టాలు వచ్చినా, మొత్తం సర్వం కోల్పోయిన ప్రళయం వచ్చినా కూడా నిష్ఠ ఎవరికైతే కలుగుతుందో హృదయంలో, వాడు భగవంతుని దర్శించకుండా ఒక రోజు కూడా ఉండలేడు. ఒక రోజు ఏంటి, ఒక క్షణం కూడా భగవంతుని స్మరించకుండా ఉండలేడు వాడు. ఒక్కరోజు కూడా భగవంతుని నామం చేయకుండా ఉండలేడు. భగవంతుని కథ వినకుండా ఉండలేడు వాడు. వాడు అసలు అశాంతంగా ఉండదు, బాగుండదు, నచ్చదు. ఈరోజు అసలు స్వామిని దర్శించలేదు, స్వామి కథ వినలేదు, స్వామి నామం చేయలేదు, అస్సలు ఈరోజు ఏం రాలేదు, అస్సలు ప్రాణం పోయినట్లుగా ఉంటుంది. ఒక తేలు కాదు, ఒక పాము కాదు, 100 తేళ్ళు పాములు వచ్చి ఒకేసారి కలిస్తే ఎంత భయంకరమైన బాధ కలుగుతుందో. ఒక్కరోజు స్వామిని దర్శించకపోతే, ఎవరైతే నిష్ఠ కలిగిన వ్యక్తికి ఒక్కరోజు స్వామిని దర్శించకపోతే 1000 తేళ్ళు పాములు ఒకేసారి కలిస్తే ఎంత వేదన వస్తుందో, ఎంత భయంకరమైన బాధ కలుగుతుందో, అంత బాధ కలుగుతుందో. అర్థమవుతుందా? ఎవరైతే సాధు సంగతి చేస్తే నిష్ఠని కలిగి ఉన్నాను. నిష్ఠ అంటే నిష్ఠ ఏంటి? ఇది ఇది లేకపోతే నేను బ్రతకలేను, అదే నిష్ఠ. స్వామి నామం చేయకపోతే నా అసలు ఉండలేను, స్వామి కథ వినకపోతే నేను ఉండలేను, ఒక్కసారి స్వామిని దర్శించకపోతే నేను ఉండలేను. దీనే నిష్ఠ. నిష్ఠ లేకుండా రుచి కలగదు. ఎవరికైతే నిష్ఠ వారికి రుచి కలుగుతుంది. రుచి అంటే మీకు శ్రద్ధ ఉంది, పెరుగన్నం ఆవకాయ తిన్నాను, పప్పు నెయ్యి తిన్నాను, ఇంతగా శ్రద్ధ ఉంది, నిష్ఠ అయిపోయింది. పెరుగన్నం ఆవకాయ లేకుండా నేను ఇంకా ముట్టుకోనే ముట్టుకో, ఇది నిష్ఠ. దీన్నే నిష్ఠ అంటారు. నేను 100 ఐటమ్లు ఇవ్వండి నాకు, కానీ పెరుగన్నం ఆవకాయ లేకుండా అసలు నేను ముట్టుకోను, ఇది నిష్ఠ. ఇక నిష్ఠ ఏర్పడిందంటే వాడికి రుచి కలిగింది అని అర్థం. రుచి కలిగింది కాబట్టి వాడు, ఒక మహాత్ముడి దగ్గరికి ఒక ఆవిడ వచ్చారు. స్వామి మా పిల్లవాడు బెల్లం తింటున్నాడు, బెల్లం లేకుండా అసలు వాడు ఏమి తినడు, అన్నం ఇస్తే బెల్లం కావాలంటాడు, మరి ఏమి ఇచ్చినా బెల్లం కావాలంటాడు. మరి ఇంతగా అలవాటైపోయింది బెల్లం లేకుండా వాడు అసలు నిద్రపోయేటప్పుడు కూడా బెల్లం చేతిలో పెట్టుకుంటాడు, కొద్దిగా తింటూ నిద్రపోతాడు. వాడికి నిష్ఠ కలిగింది, వాడికి రుచి కలిగింది. ఇక రుచి కలిగిన వ్యక్తి నిద్రపోయేటప్పుడు కూడా ఆ పిల్లవాడు ఏం చేస్తున్నాడు, బెల్లం కాస్త నోట్లో పెట్టుకొని నిద్రపోతాడు. చేతిలోనే బెల్లం ఉంది, నిద్రపోతాడు. మళ్ళీ ఎప్పుడు మెలకు వస్తే మళ్ళీ బెల్లం నోట్లో వేసుకుంటాడు. అలాగే భగవద్భక్తుడు, శుద్ధ భక్తుడు, వాడు నిద్రపోయేటప్పుడు కూడా కృష్ణారామ అంటాడు. అర్జునుడు నిద్రపోతున్నాడు కానీ హరే కృష్ణ హరే రామ అని జపం చేస్తున్నాడు. నోట్లో నుంచి నామమే వస్తుంది కానీ నిద్రపోతున్నాడు. ఆయన రోమం నుంచి భగవంతుడి నామం వస్తుంది. చూడండి నామం యొక్క మహిమ. భగవంతుని యొక్క అత్యంత పవిత్రమైనవి భగవంతుని నామాలు. ఈ నామాలు జపించకుండా ఎవరు కూడా ఈ భవసాగరం నుండి బయటపడలేరు. నామమే సర్వం.
నామనిష్ట. నిష్ట కలిగిందంటే రుచి కలుగుతుంది. ఇక ఒక్కసారి రుచి కలిగిందంటే వాడు వదలనే వదలడు. జన్మ జన్మలు స్వామి భక్తే చేస్తారు. నీకు పూర్వజన్మలోకి ఎంతో కొంత రుచి కలిగింది కాబట్టి ఈ జన్మలో అబ్బింది. మరి ఎంతోమంది ఉన్నారు, అందరూ వచ్చి వింటున్నారని. ఈ విధంగా రుచి కలిగిన వ్యక్తికి చివరికి భగవంతుని ప్రేమ లభిస్తుంది. ఇవన్నీ స్టెప్స్ అండి. శ్రద్ధ దానిపైన ఉంది, సాధు సంగత్యం దానిపైన ఉంది, భజన క్రియ భజన చేయడం దానికి పైన ఉంది, అనర్థ నివృత్తి. ఇక ఎటువంటి కోరికలు కోరదు. ఇక ఇంతగా పూర్వజన్మ వాసనలు కూడా పోయి ఉంటాయి వాడికి. భజన చేస్తూ అనర్థాలు అన్నీ పోతాయి. తర్వాత దానికి పైన ఉంది నిష్ఠ, మరి దానికి పైన ఉంది రుచి, ఇంకా దానికి పైన ఉంది భగవంతుని ప్రేమ. ఇది అన్ని స్టెప్స్ అండి. ఒక వ్యక్తి ఆత్మ కళ్యాణం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ చివరికి భగవంతుని ప్రేమ చేరేంత వరకు చూడండి. ఆత్మ సాక్షాత్కారం పొందాలని దృఢమైన సంకల్పం మొట్టమొదటి రాగానే శ్రద్ధ ఉత్పన్నమైంది. శ్రద్ధ లేకుండా, శ్రద్ధ విశ్వాసం లేకుండా ఎవరు కూడా ఆధ్యాత్మిక జగత్తులో ఎక్కువ రోజులు ఉండలేరు. 4 రోజులు బొట్టు పెట్టుకొని ప్రణామం చేసి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత వాడి శ్రద్ధ లేదు, విశ్వాసం లేదంటే మళ్ళీ వస్తాడే రాడు. శ్రద్ధ విశ్వాసం తర్వాత భజన క్రియ. ఒక ఉత్తమ గురువు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకుంటాడు. సాధువుల సాంగత్యం చేసిన వ్యక్తే గురువు దగ్గరికి వెళ్తారు. సాధు సాంగత్యం చేయని వ్యక్తి గురువు దగ్గరికి ఎందుకు వెళ్తారు? సాధు సాంగత్యం చేసి అప్పుడు గురువుగారు, ఒక మంచి ప్రామాణికమైన గురువుగారి దగ్గరికి వెళ్ళి మంత్రోపదేశాన్ని పొందుతారు. ఈ పొందిన వ్యక్తే భజన క్రియ చేయగలరు, భజన చేయగలరు. ఈ విధంగా చేస్తూ మెల్లగా అతను హృదయంలో ఉన్న కర్మ వాసన, అనర్థ నివృత్తి అంటారు. అనర్థాలు, అవసరం లేని అన్నీ పోతాయి. భజనకి ప్రతికూలం అన్నీ కూడా నష్టమైపోతాయి. ఇంకా మీకు అన్నీ అనుకూలమే వస్తాయి. భజనకి కావాల్సిన అనుకూలం మీకు తెలిసిపోతుంది. అరే ఇది భజనకి అనుకూలము, ఇదైతే స్వీకరించాలి. అరే ఇది భజనకి ప్రతికూలము, దీన్ని ముట్టుకోకూడదు. అప్పుడు అర్థమైంది. అనుకూలే మాత్ర కార్యాలయ స్వీకార, ప్రతికూల మాత్ర వర్జన అంగీకార. అనుకూలమైనవి స్వీకరిస్తారు. అరే ఈ సినిమాలు షికారులు, అరే భక్తి చేయడానికి ఆటంకం అయితే నాకు అక్కర్లేదు. ఇలా కృష్ణ భక్తికి అనుకూలమైన అన్నింటినీ స్వీకరిస్తారు ఆ వ్యక్తి. ఈ విధంగా అనర్థాలన్నీ పోతాయి. తర్వాత చివరికి వెళ్ళేసరికి నిష్ఠ కలుగుతుంది. నిష్ఠ అంటే ఇది చేయకుండా నేను ఉండలేను, స్వామి మంగళహారతి దర్శించకుండా నేను ఉండలేను. 600 స్వామిని దర్శిస్తాను. ఏమైతే ప్రళయం వచ్చినా కూడా స్వామిని ఒక్కసారి ముఖాల విందాన్ని దర్శించి, ఆయన నవ్వుతున్న ముఖాల విందాన్ని ఒకసారి దర్శిస్తాను. దీన్నే నిష్ఠ అంటారు. ఇంత నామం చేస్తాను, ఈ నామం చేయకుండా నేను నిద్రైపోను, ఇది నిష్ఠ. స్వామి కథ వింటాను, వినకుండా నాకు అసలు నిద్రే పట్టదు, ఇది నిష్ఠ. స్వామికి ఒకసారి హారతిస్తాను, స్వామికి ఒకసారి నైవేద్యం సమర్పిస్తాను. ప్రసాదం తప్ప నేను ఏది స్వీకరించను, ఇది కూడా నిష్ఠ. ప్రసాదం స్వామికి సమర్పించిన నైవేద్యం మాత్రమే నేను స్వీకరిస్తాను, ఇంకేం ముట్టుకోను నేను, ఇది నిష్ఠ. చూడండి, నిష్ఠలు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక నిష్ఠను పట్టుకోండి గట్టిగా. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మనివేదనం. ఏదో ఒక నిష్ఠ పట్టుకోండి. ఇంతకుముందు ఒక ఆయన ఉండేవారు, పృథు మహారాజు అనే ఆయన, గొప్ప మహారాజు, గొప్ప భక్తుడు. ఇంతగా భక్తి చేశారు. స్వయంగా భగవంతుడు వచ్చి అడిగారు, ఏం కావాలి? స్వామి, నాకు ఒక 1000 చెవులు ఇవ్వండి. ఏం కావాలి? 1000 చెవులు. ఏం చేసుకుంటావయ్యా 1000 చెవులు? స్వామి, ఈ 2 చెవులు సరిపోవడం లేదు, మీ కథ విందాం. 1000 చెవులు ఇచ్చారనుకోండి, మీ కథను ఇంకా వినవచ్చు. 2 చెవులు నాకు సరిపోవు. అందుకే ఇక్కడ కపిల భగవానుడు అంటున్నారు, సదా ప్రసంగ మమ వీర్య సంవీరు భవంతి ఉత్కన్న రసాయన కథ.
కథ అనే రసాన్ని తాగుతూ ఉండాలి, తాగుతూ ఉండాలి. ఈ విధంగా నిష్ట ఏర్పడిన తర్వాత చివరికి రుచి కలుగుతుంది. నిష్ట లేకుండా రుచి కలగదు ఏ వస్తువు మీదైనా సరే. ఒక్కసారి రుచి కలిగిందంటే మీరు జీవితంలో వదలనే వదలరు. రుచి, టేస్ట్. చూడండి, ఒక సాధువు ఒక భక్తురాలు పిలిచారు, స్వామి స్వామి మా ఇంటికి రండి భోజనానికి. సాధువు అన్నారు, సరే అమ్మా, ఎప్పుడు? రేపు మధ్యాహ్నం రండి స్వామి, ఉత్సవం చేస్తున్నాం మా ఇంట్లో, స్వామికి రకరకాల పిండి వంటలు అన్నీ పెడతాను, మీరు రండి స్వామి, ఒకసారి వచ్చి మా ఇంటిని పవిత్రం చేయండి, పావనం చేయండి. స్వామి ఒప్పుకున్నారు. సరే, స్వామి వచ్చారు సమయాన్ని. మరి అమ్మవారు స్వామికి నైవేద్యం పెట్టారు, అన్ని రకాల పిండి వంటలు పెట్టేసి అన్నీ రెడీగా పెట్టున్నారు. ఆ సాధువు వచ్చారు. ఆయన కూర్చోడానికి ఒక ఆసనం వేశారు, కూర్చోబెట్టింది ఆవిడ. స్వామికి ఒక్కొక్కటి వడ్డిస్తుంది, అన్నం, పప్పు, అన్ని రకాలు ఇప్పుడు తింటున్నారు. కానీ ఈ సాధువు చూస్తున్నారు, అప్పడాలు అక్కడ ఉన్నాయి. అప్పడాలు మీద ఈయనకి నిష్ట కలిగింది, రుచి కలిగింది. అప్పడాలు లేకుండా బుద్ధ లోపలికి దిగడం లేదు. ఈయన అప్పడాలు చూస్తున్నారు, ఇక్కడ కొద్ది తింటున్నారు. మరి భక్తురాలకి, అమ్మా ఏంటి అన్నీ ఇస్తున్నారు, అప్పడాలు అక్కడ ఉన్నాయి, అప్పడాలు ఇవ్వండి అని డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు. మొహమాటాన్ని స్వామికి అప్పడా ఇన్ని రకాలు పెట్టాను, అప్పడాలు అంటున్నారు అని అనుకుంటారేమోనని చెప్పి ఈయన అడగలేదు. అలా చూస్తున్నారు అప్పడాల వైపు, ఇలా ఒక్కొక్క కష్టంగా తింటున్నారు. మరి చివరికి ఇంత రుచి కలిగింది, నిష్ట కలిగింది దానికి, ఇంకా చెప్పకుండా ఉండలేకపోతున్నారు. సరే, ఏదో విధంగా అడగాలి, అప్పడాలు లేకుండా ఏం తింటాను నేను? అసలు నేను ఇంటి దగ్గర అప్పడాలు ప్యాకెటే తినేవాడిని, ఇక్కడ ఒక అప్పడం కూడా వేయలేదు. అమ్మ వచ్చేటప్పుడు దారిలో పాముని చూశాను. స్వామి, దారిలో వచ్చేటప్పుడు పాముని చూశారా? ఎంత పెద్దదేంటి? చూడు, ఇక్కడ నుంచి అప్పడాలు పెట్టావు కదా, అంత పొడవు ఉంది. స్వామి అప్పడాలు ఇవ్వడం మేము మర్చిపోయింది. అదే కదా నేను చెప్పడం, అదే కావాలన్నా అని అనుకున్నారు మనసు. చూడమ్మా, ఇక్కడ నుంచి అప్పడాలు పెట్టారు కదా, అంత పొడవు ఉంది పాము, అంత పెద్ద పాము. స్వామి ఉండండి, అప్పడాలు ఇస్తున్నాం. అప్పడాలు తీసుకొచ్చి నిష్ట రుచి కలిగిందే ఉండలేదు. ఏదో విధంగా ఆ వస్తువుని పొందడానికి ప్రయత్నిస్తారు జీవితాన్ని. అలాగే భక్తుల మీద, భజన మీద నిష్ట రుచి కలిగితే వాడు ఉండలేదు. అందుకే ఇక్కడ నిష్ట గురించి, రుచి గురించి చెప్తాను. చివరి దశలో భగవంతుని ప్రేమ, భగవంతుని ప్రాప్తి, అది చివరి దశ. ఇవన్నీ కలగాలి. భక్త్యా పుమాంజాత విరాగ ఇంద్రియ దృష్ట స్మృతా మద్రచనాను చింతయ చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే రుజుభిర్ యోగ మార్గై. తర్వాత అమ్మా, నా యొక్క కథ రసాయనం లాంటిది, రసం లాంటిది, చెవులకి హృదయానికి. తాగుతూ ఉంటాడు. దీనివల్ల ముక్తి అంటే నా ప్రాప్తి వారికి సులభమవుతుంది. ఈ విధంగా భక్తియుత సేవ ఆరంభమవుతుంది ఒక వ్యక్తికి. తర్వాత ఏమవుతుంది? భక్తుల సాంగత్యంలో వైరాగ్యము, జ్ఞానము రెండు వస్తాయి. భక్తుల సాంగత్యంలో వైరాగ్యము, సంసారం మీద వైరాగ్యము, భగవంతుని జ్ఞానము రెండు లభిస్తాయి.
అనుకోవచ్చు, భక్తి చేయడం వల్ల మాకేమొస్తుంది స్వామి? రెండు వస్తాయి. వైరాగ్యం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇంకేం కావాలి నీకు? ఇలా భక్తి సులభమవుతుంది ఆ వ్యక్తికి. తర్వాత ఏమవుతుంది? మనసును నియంత్రిస్తాను. ఇక చేసే పాపాల మీద కూడా ఇంకా పాపాలు చేయకూడదు. ఎందుకంటే మనసును నియంత్రించాడు, ఇంద్రియాలను నియంత్రించాడు. మనసును ఇంద్రియాలు తీసుకెళ్ళి ఇప్పుడు భగవంతుడి సేవలు పెట్టాడు కదా. ఖాళీగా ఉంటే పాపం చేయాలనిపిస్తుంది, ఖాళీగా లేకపోతే ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు ఏ పని లేకుండా ఇంట్లో ఉన్నారు, ఇంట్లో ఉంటే పాపం చేయాలనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్నారు ఒక గంట, భగవంతుడు కనిపించారు. స్వామి స్టార్ట్ చేశారు, ఎప్పుడు అయిపిస్తారో సరే కూర్చుందాం. మెల్లగా వచ్చారు, వింటున్నారు, ఒకరోజు 2 రోజులు, ఇలా శ్రద్ధ పెరుగుతుంది. బాబా ఇంటి దగ్గర వెళ్ళి ఏం చేస్తారు? ఇక్కడే ఉంటే భగవంతుడి కథ వినొచ్చు. కనీసం సంవత్సరానికి ఒకసారి జన్మాష్టమి కనీసం వచ్చాయినా వింటా అని వింటున్నాను. మెల్లమెల్లగా చూడండి, భగవంతుని మీద రుచి భక్తి కలిగితే పాప వాసన కూడా పోతుంది, పాపం చేయాలనే బుద్ధి కూడా పోతుంది, వైరాగ్యం వచ్చేస్తుంది. ఒకసారి నారదముని ఒక అడవిలో వెళ్తున్నారండి. వెళ్తూ ఉంటే సగం చచ్చిన జంతువులు పడున్నాయంట. కాలు చేతులు కొట్టుకొని గిలగిలాడుతున్నాయి, జింకలు, లేళ్ళు అన్నీ. నారదముని అడవిలో వెళ్ళేటప్పుడు చూశారు, అరే సగం చచ్చి ఉన్న ఎవరా వీడు, సగమే చంపారు. ఎలుగుబంట్లు, జింకలు, లేళ్ళు అన్నింటినీ సగం సగం చంపుకున్నారు, సగం పడున్నారు. వెంటనే నారదముని చూశారు అటు ఇటు. ఒక వ్యక్తి చెట్టు చాటున్నాడు. ఓయ్ ఎవరా నువ్వు? అయ్యా వేటగాని స్వామి నేను. మరి ఏం చేస్తున్నాను? వేట అనుకున్నాను స్వామి. మరి సగం సగం చంపుతున్నావేంటి? స్వామి మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను నేను. మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్నావా? సగం సగం చంపడం. సగం చంపిన తర్వాత చూడండి, అది కాలు చేతులు కొట్టుకొని గిలగిలాడుతుంటే ఎంత ఆనందం ఉందో. అప్పుడు నారదుని అన్నారు, చంపడం పాపం, నువ్వు సగం సగం చంపి వేస్తున్నావు, ఇంకా పాపం. పాపం చూడు, అది ఎంత గిలగిలాడి కొట్టుకుంటుందో, దాని యొక్క ఉసురు ఎవడి తగ్గుతుంది? నీకే తగ్గుతుంది. చూడండి, ఈ నాలుక యొక్క రుచి కోసము మనిషి గడ్డి తినే పశువుల్ని రోజుకి 100,000 లక్షలు బలిస్తున్నారు. పాపము అవి గిరగిలాడి కొట్టుకుంటున్నాయి, దాని ఉసిరు ఎవరి తగ్గుతుందండి? ఎవరి తగ్గుతుంది? తినే వాళ్ళకి, ఎవరెవరు తింటున్నారు అందరికీ తగ్గుతాయి. శాస్త్రం చెప్తుంది, పాపం గడ్డి తినే పశువులే, మీకు ఇంకా తినడానికి ఇంకేం దొరకడం లేదా? ఈ నాలుక రుచి కోసము ఇతర జీవుల యొక్క శరీరాన్ని మీరు బలిస్తున్నారు. స్వామి రకరకాల కూరలు, పండ్లు, కూరగాయలు అన్నీ ఇచ్చారు, రకరకాల పిండి వంటలు. మరి వాటితోటి మీ శరీరం నిండడం లేదంటే, మీ పొట్ట నిండడం లేదే? ఇంకేం కావాలి మీకు? ఇతర జీవుల యొక్క శరీరాన్ని బలిచి భయంకరమైన యాతన. చూడండి, ఒక జంతువుని, ఒక వ్యక్తి చూడండి ఎంతమంది పాపాలు తగ్గుతున్నాయి. ఉసురు తగ్గుతుంది ఎవరికి? అందరికీ తగ్గుతుందండి. కేవలం పోసేవాడికే కాదు, కేవలం కషాయి వాడికే పాపం కాదండి, తినేవారికి. మీరు తింటానంటే పోస్తున్నాడు, లేకపోతే ఎందుకు పోస్తాడు? వాడు పోసుకుంటున్నాడే. ఇప్పుడు ఎన్ని రకాల కషాయి కొట్లు ఉన్నాయి, మరి వీటికి 10-20 ఉన్నాయి వీటికి. మరి ఇవన్నీ ఎలా వస్తున్నాయి? తినేవాళ్ళు ఉన్నారు కాబట్టి. ఒక వ్యక్తి గడ్డి తినే పశువుని బలవంతంగా తీసుకొచ్చి, ఓయ్ నువ్వు గడ్డి తింటావా? ఆ గడ్డి ఏదో నేనేస్తాను రా. పాపం పశువు
నమ్మింది. గడ్డి కోసం నేను అటు ఇటు తిరుగుతున్నాను, వీడు అంటున్నాడు నాకు గడ్డి నోట్లో పెడతా అంటున్నాడు, కట్టేసి పెడతా అంటున్నాడు. మనిషి మంచివాడండి. పాపం పశువు నమ్మింది, వచ్చింది. వీడేం చేస్తున్నాడు? గడ్డి కోసం అక్కడెక్కడ ఎందుకు తిరగడం ఎండలో, నీకు ఇంట్లోనే పెట్టేస్తాను, బాగా తిను తిను. మరి అది పుష్టి అయ్యి లాభం అయ్యేదాకా వీడు పెడుతూనే ఉంటాడు. గడ్డి పెడుతూనే, ఎంత బరువు పెరిగితే అంత లాభం పెరిగి, చర్మం పెరిగితే లాభం గడ్డి పెడుతున్నాడు. పాపం పశువు అనుకుంది మనిషి మంచోడని. తర్వాత వీడేం చేశాడు? తీసుకెళ్ళి కషాయి వాడి చేతిలో పెట్టాడు. అయ్యా తీసుకోండి, బరువు ఎంతో చూడండి, డబ్బులు ఇచ్చేయండి. కషాయి వాడు ఏం చేస్తాడు? పూర్తిగా చంపడు. మేకనైనా సరే, గొర్రె పిల్లనైనా సరే, పొట్టెల పిల్లనైనా సరే, కోడైనా సరే, దేనైనా సరే పూర్తిగా చంపరు, సగమే చంపరు. చచ్చిందని ఎవరు అంటారు? ఎలాగో చంపుతాడు, కానీ సగమే కోసి అక్కడ వేసేస్తాడు. పాపం గిలగిలా కొట్టుకుంటుంది. అయ్యో వీడిని నమ్మాను. చివరికి నాకు చూడు నమ్మినందుకు నా గొంతు కోసేస్తాడు. ఏడుస్తూ తనకలాడుతూ కాళ్ళు చెప్పి కొట్టుకుంటూ భయంకరమైన వేదన అనుభవిస్తూ ప్రాణం వదులుతుంది. దాని ఉసిరెవరి అవుతుంది. శాస్త్రం చెబుతుంది 7 రకాల వ్యక్తులకి పాపాలు దొరుకుతాయి. ఎవడైతే పశువు అమ్మాడు, ఎవడైతే కోసాడు, ఎవడైతే కొన్నాడు, ఎవడైతే తిన్నాడు, ఎవడైతే వంట చేశాడు, ఎవరైతే వడ్డించాడు, ఎవరైతే సలహా ఇచ్చారు. ఈ విధంగా 7 మందికి పాపాలు దొరుకుతారు. స్వామి మా ఇంట్లో నేను వంట చేస్తాను, మా ఆయనకి పెడతాను, నేను తినను. నీకు కూడా ఆ ఉసురు వంట చేసి పెడుతున్నావు కదా స్వామి. ఒక్కోసారి ఇంట్లో ఉంటారు కొంతమంది, సలహాలు ఇస్తూ ఉంటారు. రేపు ఆదివారం ఒకసారి మా బావగారు వస్తున్నారు, మా అల్లుడు వస్తున్నారు, రేపు ఆదివారం స్పెషల్ ఒకటి ఉంటే బాగుంటుంది అని సలహాలు ఇస్తూ ఉంటారు. వాడికి కూడా పాపమే. మార్కెట్కి వెళ్ళాడు, కొన్నాడు, వాడికి పాపం, కోసినోడికి పాపం, అమ్మినోడికి పాపం, వంట వండారు వారికి పాపం, వడ్డించినోడికి పాపం, తిన్నవారికి పాపం, సలహాలు ఇచ్చినోడికి పాపం. ఈ విధంగా 7 మందికి ఆ ఉసురు అవుతుంది. పశువు యొక్క ఉసురు. కనుక భగవంతుని భక్తి చేయడానికి ముందు ఆహార శుద్ధి కావాలి. ఆహార శుద్ధి లేకుంటే భక్తి ఎవరు చేయలేదు. జైసే అన్ను వైసే మన్, జైసే పాని వైసే మన్ వాణి. ఎలాంటి అన్నం తింటామో అలాంటి ఆలోచనలే వస్తాయి. ఎలాంటి ఆహారం మనం తీసుకుంటామో అలాంటి స్వభావము, అలాంటి గుణాలే వస్తాయి మనకి. ఆ భయంకరమైన పశువుని అంత వేదన ఇచ్చి, అంత కష్టం ఇచ్చి దాన్ని చంపి ఉప్పు కారం వేసుకొని తింటున్నాము. మరి దాని ఉసురు ఎవరైతే అవుతుంది? తినేవాడికి ఎలా అవుతుంది? ఒకసారి ఆలోచించండి. పొరపాటున కూరగాయలు తరిగేటప్పుడు పొరపాటున కాస్త కొద్దిగా వేలుకు కట్ అయిందండి, కొద్దిగా. రోజంతా అబ్బా చూసుకొని కానీ ఎవరిని తిట్టేది, మిమ్మల్ని తిట్టుకుంటారు. కనీసం చూసుకొనైనా కట్ చేయాలి కదా. ఇంతకుముందు కూడా అలా కట్ చేస్తే మనసు అక్కడే ఉంది. భలేదాన్ని నేను చూసుకోండి కాస్త వేలు కట్టేసరికి మీకు ఇంత బాధ వచ్చేసింది. దాన్ని మెడకాయ పోసి వేసేసి ఉప్పు కారం వేసుకొని తింటున్నారు. దాని ముసలి ఎవరు? దాని తల్లిదండ్రులు ఉన్నారండి, దానికి పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళంతా బాధపడతారు. దాని పిల్లలు ఎదురుగానే దాన్ని మెడకాయ పోస్తుంటే ఆ పిల్లలు చూస్తున్నారు. ఆ పిల్లలు తెలియదని దాన్ని ఏడుస్తుంది. గిలగిల కొట్టుకొని ఆ తలకాయ పడి ఉంటే దానికి ఏడుపు, తల నేను చూస్తారు, కనిపిస్తుంది. మరి ఆ ఏడుపు ఎవరికి అవుతుందండి? కష్టం. ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితమే. మరి ఇతరులకి కష్టం కలిగించారు, దుఃఖం కలిగించారు,
దాని యొక్క ఉసురు ఎవరికి అవుతుంది? కలిగించిన వాళ్ళకి. కనుక ఆహార శుద్ధి కావాలి. ఇక్కడ నారదముని చూశారు, సగం చంపుతున్నాడు. వెంటనే నారదముని అన్నారు, అరే సగం చంపుతున్నావేంటయ్యా, పాపం గిలగిల కొనుక్కొని వస్తున్నాయి, పాపం తగ్గుతుంది. వెంటనే వేటగాడు చూడండి, నారదముని ప్రణామం చేసి వేటగాడు అంటున్నాడు, స్వామి ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు నాకు ఇలా పాపం తగ్గుతుందని. వేటగాడు నారదముని అన్నారు, అరే పాపం మహాపాపం, నువ్వు నరకానికి వెళ్తావు. వెంటనే వేటగాడు అంటున్నాడు, స్వామి ఇన్ని రోజుల నుంచి నేను ఎన్నో జీవుల్ని నేను చంపేశాను, మరి ఎవరు చెప్పలేదు నాకు ఇంత భయంకరమైన పాపం ఉసురు తగ్గుతుంది. మరి పాపం తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? వేటగాడు అడుగుతున్నాడు. వెంటనే నారదముని అన్నారు, ఓ పని చేయి, వెళ్ళి గుండు కొట్టుకోండి, వెళ్ళి ఆ నదిలో స్నానం చేసిన. పాపం వేటగాడు గుండు కొట్టుకొని నదిలో స్నానం చేసి వచ్చాడు. నారదముని మంత్రోపదేశం చేశారు. అయ్యా ఈ మంత్రం జపించుకో, కూర్చోండి, చెట్టు కింద కూర్చోండి, నువ్వు జపం చేస్తూ ఉండు, నీ పాపాలన్నీ పోతాయి, చివరికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. వేటగాడు అన్నాడు, స్వామి ఈ జంతువుని వేటాడితే మా ఇంట్లో నా భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, బంధువులు, వాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ నా మీద ఆధారపడ్డారు. మీరన్నారు మంత్రం ఇచ్చి మరి చెట్టు కింద కూర్చొని జపం చేయమంటున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నారదముని అన్నారు, నువ్వు ఎవరినైతే భజిస్తున్నావో ఆయన చూసుకుంటాడులే, నీకెందుకు? నువ్వు అన్ని వదిలేసి భజన చేస్తానన్నావు, ఎవడు భజన చేస్తున్నావు ఆయనే ఖాళీగా ఉంటాడు ఏంటి? ఆయనకి చింత అయింది ఇప్పుడు వీళ్ళందరికీ ఎలా పోషించాలి, నా భక్తుడి యొక్క బంధువులకి పోషణ ఏం చేయాలి. వెంటనే తర్వాత రోజు ఎప్పుడైతే ఆ ఊర్లో జనాలు, పక్క ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది, అరే వేటగాడు భక్తుడైపోయాడు. అందరూ వచ్చేవాళ్ళు భక్తుడిని చూడటానికి వస్తున్నారు, ఇప్పుడు వేటగాడు కాదు భక్తుడైపోయాడు. వచ్చేవాళ్ళు పాలు, పండ్లు, కూరగాయలు, అవి ఇవి, బియ్యం, పప్పులు అన్నీ వచ్చే, స్వామి తీసుకొని కాస్త మమ్మల్ని కూడా భక్తులు చేయండి అంటూ అక్కడ పెట్టి వాళ్ళు ప్రణామం చేసి వెళ్తున్నారు. మరి ఇంట్లోకి ఇన్ని సామాన్లు వెళ్ళిపోతున్నాయి, నెలకు కావాల్సినవి ఒక రోజులోనే వెళ్తున్నాయి. అతన్ని చూడండి, నారదముని గురువు గారి దగ్గర ఉపదేశం తీసుకున్న తర్వాత ఒక వేటగాడు హింస చేసేవాడు. మనందరం కూడా వేటగాలమే, మనం తినని జంతువు లేదు, దాని ముసురంతా మనకెందుకు? వేటగాడు భక్తుడైపోయాడు. ఒకసారి ఒక నెల రోజుల తర్వాత ఇప్పుడు అంతా బాగుంది, ఇంట్లో కావాల్సిన కూరగాయలు, పండ్లు అన్నీ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ నుంచి, ఇక ఏం చింత లేదు. ఈయనకి ప్రసాదం తీసుకుంటున్నారు, నదిలో స్నానం చేస్తున్నారు, హరే కృష్ణ హరే రామ అని జపం చేస్తున్నారు. ఒకసారి నారదముని వస్తున్నారు, ఈ వేటగాడు భక్తుడు తెలిసిపోయింది, మా గురువు గారు వస్తున్నారు. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. దారిలో వచ్చేటప్పుడు ఒక అడుగు ఇక్కడ వేస్తున్నాడు, ఇంకొక అడుగు అక్కడ వేస్తున్నాడు, ఇంకొక అడుగు అక్కడ వేస్తున్నాడు. చివరికి నారదముని వెళ్ళారు. మరి తన ఉత్తరీయంతో చిమ్ముకొని ప్రణామం చేశాడు, సాష్టాంగ ప్రణామం. వెంటనే నారదముని అడిగాడు, ఏంటేంటి దారిలో వచ్చేటప్పుడు ఒక అడుగు ఇక్కడ వేస్తున్నావు, ఒక అడుగు అక్కడ వేస్తున్నావు? స్వామి దారిలో రకరకాల చీమలు ఉన్నాయి, పొరపాటున నా కాలు పడి ఏ చీమైనా చచ్చిందనుకో, పాపం దానికి ఎందుకు అనవసరం కష్టం ఇవ్వడం, నేను చూసుకొని పోయేటంటే పర్వాలేదు, చీమలు ఉన్నాయి, ఇటు కాకుండా అటు వెళ్తాను, చీమలు దాని దారిగా వెళ్తున్నాయి, పొరపాటున నా కాలు కింద పడితే అవి చేస్తాయి కదా, వాటికి ఎంత కష్టం ఇస్తాను చూడండి. మరి ఇక్కడ ఎందుకు చిమ్మావు? స్వామి నేను సాష్టాంగ ప్రణామం చేసేటప్పుడు ఇక్కడ పురుగులు, చీమలు ఉన్నాయి, పొరపాటున నా శరీరం పడితే అవి చేస్తాయి కదా. చూడండి, ఒక వ్యక్తి సగం చంపి ఆనందపడే వేటగాడు నారదముని ఉపదేశం వలన ఇప్పుడు చీమని చంపడానికి కూడా ఇష్టపడుతుంది. కనుక కృష్ణ భక్తులు ఎవరైతే కృష్ణ భక్తి చేస్తున్నారో వారికి అన్ని సద్గుణాలు వస్తాయి, అన్ని సద్గుణాలు, దేవతల్లో లేని సద్గుణాలు కూడా వస్తాయి. వాడికి ఎంత దయ కలుగుతుంది, చీమని చంపడానికి కూడా ఇష్టం కలగదు ఎవరైతే భక్తి చేస్తున్నారు. ఇలా కపిల భగవానుడు దేవుడి మాతాకి భక్తి చేయడం గురించి రకరకాల ఉపదేశాలు చేశారు.
చివరికి అసలు భక్తి రకాలేంటి, మార్గం ఏంటి, సులభంగా పొందడం ఏంటి అంటూ దేవుని మాత, నేను స్త్రీని, ఆడదాన్ని, నేను కూడా భక్తి చేయొచ్చు అంటూ ప్రశ్న వేస్తుంది. మరి రేపు కపిల భగవానుడు సమాధానం ఇస్తారు. బోలో కపిల భగవానికి, దేవుని మాతాకి, శ్రీమద్ భాగవత మహాపురానికి, శ్రీ రాధా గోపీనాథ స్వామికి, తదీయ ఉయ్యాల మహామహోత్సవకి, శ్రీమద్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధా రాణికి, శ్రీ కార్యసిద్ధి శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీల గురుదేవుకి, లక్ష్మీ నృసింహ భగవానికి, శ్రీల ప్రభుపాదకి, అనంత కోటి వైష్ణవ బృందకి, పూజపాత్ర స్వామి భక్తి గంగ రమణ గారికి, సమవేద భక్త బృందకి, గోప్రమానంది గోవిందా గోవిందా.